యొక్క కీర్తన మనం చూస్తే ఎవరు రాశారంటే ఇది మొదటిదిగా మనం చూస్తే ప్రధాన గాయకునికి కోరా కుమారులు చేసినది గీతం కదా. కోరా కుమారులు మరి కొన్ని కీర్తనలు రాశారు ఈ యొక్క బైబిల్లో. మనం చూస్తే ఈ యొక్క కీర్తనలో ముఖ్యంగా చెప్పాలంటే సర్వభూమికి దేవుడు ఏ విధంగా ఉన్నాడంట, మహారాజై ఉన్నాడు కదా. సర్వభూమికి, ఒక ఎర్రగడ్డకు మాత్రమే కాదు, ఒక హైదరాబాద్ లేదంటే ఒక తెలంగాణ లేదంటే ఒక భారతదేశానికి కాకుండా సృష్టి యావత్తుకు కూడా సర్వభూమికి ఏ విధంగా ఉన్నాడంట, మహారాజే ఉన్నాడు కదా. అలాంటి మహారాజును మనం ఏం చేయాలంట, స్తుతించాలి. స్తుతించడానికి మనమందరం కూడా దేవుని సన్నిధానంలో కనపడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం కదా. మొదటి వచనంలో అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి కదా. ఏ విధంగా అంట, దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి, చప్పట్లు కొడుతూ ఉత్సహించి దేవుణ్ణి గానము చేయాలి కదా. మరి 37 ఈ యొక్క పెద్ద పాటల బుక్కుల నుంచి 37 పాటల మనం చూసుకుంటే అక్కడ చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించదమంటారు కదా. చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించేదాము. చప్పట్లతోనూ నాట్యముతోనూ తండ్రిని స్తుతించేదాము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఏ విధంగా దేవుని స్తుతించాలి, చప్పట్లు కొడుతూ కదా. దావీదు మహారాజు ఏం చేశాడంటండి, చప్పట్లు కొడుతూ నాట్యముతో దేవుణ్ణి స్తుతించాడు కదా. మరి బైబిల్లో మనం చూసుకుంటే అనేకులు మరి దేవుణ్ణి స్తుతించారు, అనేకులు దేవుణ్ణి ఆరాధించారు, అనేకులు దేవుణ్ణి మహింపరిచారు. అంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో చప్పట్లు కొట్టడానికి ఈ యొక్క ఎర్రగడ్డ ప్రాంతం మాత్రమే కదండి, సర్వజనులారా కదా, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు, స్తుతించమంటున్నాడు, చప్పట్లు కొట్టమంటున్నాడు కదా. చప్పట్లతో నాట్యముతో మిరియాము ఏం చేశాడు, గిలక తప్పిట పట్టుకొని దేవునికి స్తుతులు చెల్లించింది కదా. మనం కూడా దేవుని సన్నిధానంలో వారమంతా కూడా దేవుడు ఏం చేశాడు, మనల్ని కాపాడాడు కదా. ఆ కాపాడినందుకు మనం ఏం చేయాలంటే ఈ దినమున కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి కదా. మరి 17వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అంటాడు కదా. ఆయన్ని ఎరుగుటయే మనకు నిత్య జీవం, ఆయన ఆరాధించుటయే మనకు నిత్య జీవం, ఆయనకు స్తుతులు చెల్లించుటయే మనకు నిత్య జీవం కదా. ఇక్కడ మనం చూస్తున్న సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. చప్పట్లు కొడితే ఏం జరుగుతుందండి, మంచి ఆరోగ్యం వస్తుంది మనిషికి. చప్పట్లు కొడితే హృదయంలోని యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా కదులుతుందన్నమాట. చప్పట్ల ద్వారా దేవుణ్ణి మహింపరచాలని ఇక్కడ కోరా కుమారులు మరి తెలియజేస్తూ ఉన్నారు కదా. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయాలంట. ఇక్కడున్న ప్రతి వారికి దేవుడు జయాన్ని అనుగ్రహించాడు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనము ఆపదలో ఉన్న సమయంలో దేవుణ్ణి మనం ప్రార్థిస్తే ఏం చేస్తుంటే మనకు జయాన్ని ఇస్తాడు కదా. అపజయం నుంచి దేవుడు జయాన్ని ఇచ్చే దేవుడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా జయాన్ని పొందుకున్న వారు ఉన్నారు. ఒకప్పుడు మరి సంఘ పరిస్థితులు చూస్తే ఏ విధంగా ఉన్నాయంట, అపజయ పరిస్థితులు, అంటే చాలా పేద పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా తీసేసి నీకు విజయాన్ని ఇచ్చాడు కదా. దేవుడు దేని మీద విజయం పొందాడంట, మరణం మీద విజయం పొందాడు కదా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా కదా.
మరణపు ముళ్ళును ఏం చేసినట్టు దేవుడు విరిచాడు. మరణపు ముళ్ళును విరిచి జయాన్ని ఇచ్చిన దేవుడు, జయం పొందిన దేవుడు కదా. ఆ మరణం మీద నీకు నాకు జయాన్ని ఇచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనమే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయాలంట కదా. దేవునికి సన్నిధానంలో మరి దావీదు మహారాజ్ చేసినట్టు, మరి మిరియాము చేసినట్టు మనము దేవుని సన్నిధానంలో ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆయనకు మనము ఎంత చేసినా తక్కువే అండి. ఎందుకంటే ఈ సృష్టిలో మనల్ని దేవుడు మరి ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన యొక్క స్వకీయ సాంపత్యముగా మరి ఏర్పరచుకున్నాడు కదా. తన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన రాజులకు రాజు కదా, ప్రభువులకు ప్రభు. ఆయన సర్వభూమికి మరి మహారాజై ఉన్నాడండి. ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూస్తూ 2వ వచనంలో, యెహోవా మహోన్నతుడును భయంకరుడును ఆయన సర్వభూమికి మహారాజు అయినంట. ఏ విధంగా ఉన్నాడంట? ఆయన మహోన్నతుడు కదా. మరి దేవుణ్ణి వ్యతిరేకించే వారికి భయంకరుడిగా ఉంటాడు కదా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు కదా. 91 కీర్తనలో మనం చూస్తాం, ప్రతిదినం యొక్క వాక్యాన్ని మనము చదువుతూనే ఉంటాం. ఏది 91? అక్కడ ఏమంటాడు? మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చెప్పుకోవాలి కదా. ఏ విధంగా అంటే మహోన్నతుడైన దేవుడు నీ పట్ల ఉన్నాడు, నీ వెనక ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు కదా. దేవుడు అన్ని సమయాల్లో నీ వెనక ముందు ఆవరించే దేవుడుగా ఉంటాడు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం కదా. అదేవిధంగా 139 కీర్తనలు కూడా మనం చూస్తాం. ఏ విధంగా అంట? నీ ముందును నీ వెనుకను నిన్ను ఆవరించి ఉన్నాడు. 139 కీర్తన చూడండి ఒకసారి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 5వ వచనం మనం చూస్తే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. నీ వెనుక, నీ ప్రక్కన, నీ ముందర ప్రతి అనుక్షణము దేవుడు నిన్ను మరి అనుసరిస్తూనే ఉంటాడు కదా. మనం ఇంతకుముందు ఆఖరిగా ఒక పాట పాడుకున్నాం కదా, సదాకాలము అని పాడుకున్నాం కదా. ఒకసారి ఆ వచనం పాడదాం. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ఏ విధంగా అంట? సదాకాలం కదా. 23 కీర్తనలో ఆఖరి వచనంలో మనం చూస్తే, నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసినంటాడు కదా. సదాకాలము నీతో నేను జీవించుతాననే ఆ యొక్క పాటను బట్టి దేవునికి స్తుతులు కదా. మనం అలాంటి ఒడంబడిక చేసుకోవాలి కదా. సదాకాలం జీవిస్తామా మనము? కొంచెంసేపు మనం బైబిల్ చదివితే నడుము నొప్పులు కదా, ఇంకేవేవో నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ సదాకాలము దేవునితో మనము జీవించగలగాలి. దావీదు మహారాజు మనం చూస్తే
నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలం అంతా కూడా నేను ఆయన కీర్తించుతానని మరి 34వ కీర్తనలో మరి 146వ కీర్తనలో మనం చూస్తే ఆయన జీవిత కాలం అంతా ఇక గ్యాప్ అనేది లేదనమాట. ఆ విధంగా దావీదు మహారాజు మరి తన జీవిత కాల పర్యంతరం మొత్తం కూడా దేవుణ్ణి స్తుతించడానికే కేటాయించాడు కదా. మనం కూడా దేవుణ్ణి మనకు అవకాశం వచ్చినప్పుడు అల్లా దేవుణ్ణి స్తుతించడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. మరి 47వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడు, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు, ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ఏ విధంగా అంట ప్రజలను అనగదొక్కును కదా. 91వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు, నాగుపాములను కొదమ సింహములను మన పాదముల కింద అనగదొక్కుతాడట కదా. ఏ విధంగా అంట, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాలను అనుసరించి నడుస్తామో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పాదముల క్రింద సాతాన్ని అనగదొక్కుతాడు కదా. అక్కడ చూడండి ఒకసారి 91:13 వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవట. ఎప్పుడు దేవుని యొక్క నామాన్ని నువ్వు స్వీకరిస్తే, దేవుని యొక్క కార్యాలను నువ్వు అనుసరిస్తే, ఆయన చెప్పిన మార్గములో మనం నడిచినట్టయితే మనం ఏం చేస్తాం, నాగుపాములను సింహములను త్రొక్కేవాడుగా, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కేవాడుగా నిన్ను దేవుడు చేస్తాడు. అది ఎప్పుడంటే దేవుని మార్గాలను అనుసరిస్తే, ఆయనను స్తుతిస్తే, ఆయనను ప్రార్థిస్తే, ఆయన బైబిల్ చదివితే, మోకరిస్తే కదా. నువ్వు అనేకులకు ఒక మాదిరికరమైన జీవితంగా ఉంటే దేవుడు ఖచ్చితముగా నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యములు చేస్తాడు. అన్ని జనులను నీ యొక్క పాదముల క్రింద అనగదొక్కెదవనే వాక్యంలో మనం చూస్తున్నాం కదా. 47వ కీర్తనలో అదే చూసాం. ఏ విధంగా అంట, ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కునంట కదా. ఎప్పుడంటే ఆయన యొక్క మార్గాలను నువ్వు అనుసరిస్తే. తర్వాత మనం చూస్తే, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు కదా. యాకోబును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు కదా. 35వ ఆదికాండం 35వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబును దేవుడు ఆశీర్వదించాడు కదా. ఎందుకంటే ఆయన మరి దేవునితో పోరాడి గెలిచిన యాకోబు కాబట్టి. నువ్వు ఇంతవరకు మోసగాడుగా ఉన్నావేమో, ఇప్పుడు నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అని మరి దేవుడు సెలవిస్తాడు తనతో. 35వ కీర్తన ఆదికాండంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఆయన ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. 35వ అధ్యాయము ఆదికాండము 10వ వచనంలో మనం చూస్తే 35 ఆదికాండము 35 పైన 9 నుంచి చదవండి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టింది కదా. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క యాకోబును ప్రేమించాడు, మరి ఆశీర్వదించాడు. ఆ యొక్క మోసగాడైన పేరును తీసివేసి ఇశ్రాయేలు అనే నామకరణాన్ని అతనికి దయచేశాడు కదా, నామకరణం చేశాడు. ఎందుకంటే మరి ఆయన దేవునితో పెనుగులాడి మరి గెలిచాడు కాబట్టి. మరి 28వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏ విధంగా మరి పెనుగులాడేయడం మనం చూసి 32వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 25 నుంచి మనం చూస్తే 32వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తాను అతన్ని గెలవకుండాటు చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడి వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను
పోనీయనెను కదా. దేవునితో పెనుగులాడుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుంచి నేను వదిలిపెడతాను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు కదా. దేవునితో మనుషులతో పోరాడి మరి యాకోబు గెలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునితో ఆశీర్వాదాన్ని మరి పొందినట్టుగా, మరి తన యొక్క ప్రేమను పొందినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక 40వ కీర్తనలో 47వ కీర్తనకు వచ్చేసినట్టయితే మరి 5వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను కదా. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మొదటిదిగా మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క సర్వాధికారము పొందినట్టుగా మనం చూస్తున్నాం. అదే రకంగా మనం చూస్తే ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు ఆర్భాటముతో ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా అంటే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఏ విధంగా ఆరోహణమయ్యాడో వాక్యంలో మనం అక్కడ చూస్తాం. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 9వ వచనం 1వ అధ్యాయము. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక్క మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచిరి. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూడండి, దేవుడు ఏ విధంగా అయితే ఆరోహణం అయ్యాడో అదే విధంగా తిరిగి భూలోకానికి వస్తాడని మరి అక్కడ మరి ఆ దూతలు మరి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. దేవుడు ఏ విధంగా అయితే ఆరోహణమయ్యాడో ఆర్భాటముతో దేవుడు ఆరోహణమయ్యానని 47వ కీర్తనలో మనం చూస్తున్నాం. అదే రకంగా ఇక్కడ మనం చూస్తే మరి ఆయన ఏ విధంగా అయితే మరి ఆ యొక్క పరలోకానికి ఆరోహణమయ్యాడో తిరిగి అదే రీతిగా ఈ యొక్క లోకానికి వస్తాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను కదా. తర్వాత మనం వాక్యంలో చూస్తే దేవుని కీర్తించుడి మన రాజును కీర్తించుడి. ఎవరంటే ఈయన రాజు కదా, గొప్ప రాజుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. మనం ఎందుకు వచ్చామండి ఇక్కడికి? దేవుణ్ణి కీర్తించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని నామానికి మహిమ బలములు ప్రభావములు మరి చెల్లించడానికి దేవుని సన్నిధానంకు మనం వచ్చాం కదా. దేవుని సన్నిధిలో ఏమున్నాయంట? ఘనత, మహిమ, ప్రభావములు ఉన్నాయి. 96వ కీర్తనలో మనం చూస్తే అక్కడ యెహోవా మహిమ బలములు దేవుని సన్నిధానంలో ఉన్నాయని మరి కీర్తనకారుడు చెప్తాడు. అక్కడ చూడండి ఒకసారి 96వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహో నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోకి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి కదా. ఏ విధంగా అంటే దేవుని సన్నిధానంలో భయముతో భక్తితో వణకడం అంటే ఏంటి? భయమే కదా. భయం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం వణుకుతాం కదా. దేవుని సన్నిధానంలో భయముతో భక్తితో ఆయన సన్నిధానంలో వణకడం కావాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన దృష్టిస్తాడు కదా. ఆయన మనము ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో వణుకుతామో భయపడతామో ఆయన దృష్టి అనేది మన మీద ఉంటుంది కదా. మనము దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు దీనత్వము ధరించుకొని రావాలి కదా. ఏ విధంగా రావాలంట? దేవుని సన్నిధానంలో దీనత్వం కలిగి తగ్గించుకొని
కదా. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరి దేవుడు ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకున్నాడో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడంట. అంటే అందరికంటే తక్కువగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. అది ఒకసారి చదవండి వాక్యాన్ని. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులు 2వ అధ్యాయము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారం మందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను కదా. ఏ విధంగా అంటే విధేయత కదా. అన్ని విధాలా మనం చూస్తే ఈ యొక్క వాక్యములో ఆయన ఏ విధంగా అంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. మనకు అవకాశం వస్తే మనం వదిలేస్తామా కదా? వదిలేయము. దేవుని దగ్గర కూర్చునే అవకాశం వస్తే ఏం చేస్తాం? మనం టక్కున వెళ్ళి కూర్చుంటాం. అంటే ఈ లోకరీతిగా మనం చూస్తే ఎవరైనా ఒక అధికారి వచ్చాడు అనుకోండి, వారి ప్రక్కన నిలబడి వారి దగ్గర కూర్చొని లేదంటే వారి వెంబడి ఉండి అన్నీ చేసి ఫోటోలు దిగాలని మనము ఆత్రపడతాం. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదండి. విడిచికి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన కదా. భాగ్యమని ఎంచుకోలేదు కాబట్టే ఆ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏ విధంగా అంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అనక తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే ఇక ఆ యొక్క తను తగ్గించుకున్నంత ఈ లోకంలో ఎవరు కూడా తగ్గించుకోలేదండి. రిక్తునిగా చేసుకున్నాడు. అన్ని విధాల దేవుడు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను అంటే మరణం పొందినంతగా తగ్గించుకొని దేవుడు విధేయత చూపాడు. అంటే దీనత్వం ధరించుకున్నాడు కదా. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉండున వాన్నే దేవుడు దృష్టి ఉంచున్నాను అంటాడు. ఒకసారి చూడ ఆ వాక్యం కూడా. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనము మరి 3వ లైన్ నుంచి మనం చూసుకుందాం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను దృష్టి ఉంచి ఉన్నాను అంటాడు కదా. ఏ విధంగా అంటే నలిగిన హృదయం కదా. దేవుడు మన యొక్క సిలువలో ఏమయ్యాడంటండి? నలగొట్టబడ్డాడు కదా. దేవుడు సిలువలో ఏ విధంగా అంట నలగొట్టబడ్డాడు కదా. ఇక్కడ మనం చూస్తే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను అంటాడు. ఎప్పుడైతే నువ్వు నలిగిన హృదయం గలవాడై ఉంటావో, ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నిన్ను రిక్తునిగా చేసుకుంటావో, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు దేవుని దృష్టి నీ మీద ఆటోమేటిక్గా పడుతుందండి కదా. అహంకారమైన మనస్సు ఎక్కడికి పోతుందంట? మరణానికి దారితీస్తుంది కదా. దీనత్వము దేవుని యొక్క దృష్టికి దారితీస్తుంది కదా. అహంకారము ఏ విధంగా అంట అనేకమైన నాశనానికి దారితీస్తుంది. కానీ తగ్గింపు తగ్గించుకుంటే దేవుని దృష్టి నీ మీద నా మీద పడుతుందండి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండాలనుకుంటావో అప్పుడు మనం ఏం చేయాలంట? నలిగిన హృదయం గలవాలుగా ఉండాలి. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు కదా. 51వ కీర్తనలో మనం చూస్తాం. ఏ విధంగా అంటే అక్కడ కూడా చూడండి ఒక మాట. 51వ కీర్తన 16వ వచనం చదవండి. నీవు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటావో నిన్ను లక్ష్యము చేసే దేవుడు కదా.
ఈ మాట మనం ప్రతి ఒక్క వారం మనం చూస్తున్నాం కదా. ఏ మాట అంటే దేవుడు నిన్ను లక్ష్యము చేసుకొని ఉన్నాడు. ఏ విధంగా అంటే నీ చింత యావత్తును ఆయన మీద వేసేయండి. మనకున్న చింత అంతా కూడా దేవుని మీద వేసేయాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నీ మీద లక్ష్యం ఉంచుతాడు, నిన్ను చూస్తాడు కదా. నీ యొక్క ప్రతి ఒక్క కష్ట నష్టాన్ని అన్నిటిని కూడా దేవుడు దృష్టి ఉంచుతాడు. నిన్నంటే లక్ష్యము చేస్తాడు కదా దేవుడు. లక్ష్యం అంటే నిన్ను పట్టించుకుంటాడు. ఎప్పుడైతే విరిగిన హృదయం గలవానిగా నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను లక్ష్యము చేయడానికి, నిన్ను చూడడానికి, నిన్ను పట్టించుకోవడానికి, అన్నిట్లో కూడా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, ప్రేమ కలిగి ఉండడానికి మరి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో అప్పుడు మన దగ్గరికి దేవుడు ఖచ్చితంగా వస్తాడు కదా. ఈ వాక్యాలన్నీ కూడా మనకు అవే సూచిస్తూ ఉన్నాయి. మరి 7వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడాడు కదా. ఏ విధంగా పాడాలంట, దేవునికి రమ్యముగా కదా. దావీదు మహారాజును మనం చూసాం, ఏ విధంగా ఆయన పాడాడు, చప్పట్లు కొడుతూ, నాట్యముతో, ప్రార్థనతో కదా, తంబురతో, సితారతో, అన్ని రకాలుగా మనం చూస్తే ఆయన దేవుణ్ణి ఆరాధించిన వాటిలో మొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎవరు? దావీదు మహారాజు ఆ విధంగా దేవుణ్ణి రమ్యముగా కదా. ఏ విధంగా అంటే దేవుణ్ణి రమ్యంగా కీర్తించాడు ఆయన.